వెల్కమ్ టు వార్తాకిరణం. ఈ సోమవారం అంటే 2/12/2024 నాడు సింహాచలం అప్పన్న సన్నిధి ఆ పరిసరాలు హరిహరుల నామస్మరణతో మారుమ్రోగిపోయాయి. కార్తీక మాసం చివరి రోజు, మార్గశిర మాసం తొలి రోజు కావటంతో అటు కొండ దిగువ స్వామివారి వరాహ పుష్కరిణిలో దీపాలు వెలిగించే మహిళా భక్తులు శివనామ స్మరణతో పులకించగా, ఇటు కొండపైన శ్రీ స్వామివారి మాలధారణ చందనమాల ధరించేందుకు వచ్చిన వందలాది మంది స్వాములతో కొండంతా హరినామ సంకీర్తనతో ప్రతిధ్వనించింది. ఆ సుందర ఆధ్యాత్మిక అమృత వాహినిని మనము చూసి పులకిద్దాం. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశే సింహశైల నివాసాయ శ్రీకృష్ణాయ మంగళం. శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య సన్నిధిలో మండల దీక్షాపూర్వక మాలాధారణ అనే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. 2వ తారీఖు 12వ నెల ఇప్పుడు ప్రారంభం చేసుకుని మళ్ళీ 12వ తారీఖు 1వ నెల 2025 నాడు దీక్ష నిర్వహణ జరుగుతుంది. అలాగే 32 రోజులు దీక్షా కార్యక్రమం తీసుకున్నారు ఎవరైతే ఉన్నారో వారి కోసం చెప్పని మళ్ళీ 12వ తారీఖుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని అక్కడి నుంచి వారు కూడా 12వ తారీఖునే దీక్షా విరమణ. మన హిందూ మత సంప్రదాయ ప్రకారంగా, ఆలయ సంప్రదాయ ప్రకారంగా తిథులనే అందరూ కూడా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఏదైతే కనుక కమిట్మెంట్ అయి ఉన్నామో, మాకు విశేషమైన ఉత్సవాలు ఉన్నా కూడా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా 12వ తారీఖునే దీక్షా విరమణ ముహూర్తం అంచేత ఆ రోజునే దీక్షా విరమణకి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ 10 సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలోనే జరగచ్చు కాక, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని కూడా అంతే నియమంతో అందరూ కూడా శ్రద్ధగా పాటించవలసిందిగా విజ్ఞప్తి. ఇది స్వామి యొక్క తిథులని నిర్ణయించడం జరిగే తప్పవచ్చి ధనుర్మాస వ్రతము కాదు. ఈ దీక్షని భోగి వరకు పొడిగిందండి, సంక్రాంతి వరకు పొడిగిందండి అని చెప్పడానికి సాధ్యం కాదు. ఇది ఏదైతే ప్రారంభం అవుతుందో ఆ తిథి నాడే ప్రారంభం చేస్తుంది. ఇది ఏనాడైతే కనుక నక్షత్రం కలిసి పూర్తి అవుతుందో ఆ రోజే దీక్ష పూర్తి అవుతుంది. అంతే తప్పటికి ఏ రకమైనటువంటి వేరే నిర్ణయాలు ఇందులో ఉండవు. అందరూ కూడా గమనించే ప్రార్థన. అలాగే మా కార్యనిర్వహణాధికారి వారు ఈ దీక్షాపరులందరికీ కూడా 300 రూపాయల లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవడం కోసమని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఉండేటువంటి దీక్షా ప్రక్రియలో దీక్షా విసర్జన అంటే ఆ రోజుతో దీక్ష ముగిస్తుందని అర్థం తప్పటికి ఈ బట్టలు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేసో, ఈ మాలలు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేసో పరిస్థితి వాతావరణం ఈ దీక్షలో అందరూ కూడా ఆ దీక్ష పూర్తి అయిన తర్వాత ఆ బట్టలను జాగ్రత్తగా పెట్టుకోవడం, అలాగే ఆ మాలలని స్వామి సన్నిధిలో పెట్టుకుని ప్రతిరోజు కూడా మనం నిత్యం అర్చన చేసుకునేటప్పుడు ఆ మాలను ఒకసారి ధరించి మన అర్చన పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ మాలని మన పెరుమాళ సన్నిధిలోనే ఉంచుకోవాలి తప్ప ఇది ఎక్కడ పడితే అక్కడ తీసి పడేసేటువంటి దీక్ష కాదు. అటువంటి మాలలు కాదు ఇది. అందుకోసమని స్వామి నిత్యం మనతో ఉండడం కోసం, స్వామి సేవ చేయడం కోసం, స్వామి కీర్తిని మనం కీర్తిస్తూ మిగతా వారి చేత కీర్తింపజేయడమే ఈ దీక్ష యొక్క విశేషం. మదినింద నీరు
నారసింహ జయ నారసింహ శ్రీ నారసింహ జయ నారసింహ జగములను ఏలేటి జయ నారసింహ శుభములను అందించు సింహాద్రివాస జయ నారసింహ లక్ష్మీ నృసింహ పపరుగిలిడినావే గజరాజు పిలువంగ పడుగు చేరితివే అడుగడుగు దండాలు పెడతాము సామి కొండ దిగిరావయ్య పలుత నీకేమి సరిగంగ సంపెంగ పొగడ పొన్నాగా కోటి మొక్కులతో కోడెదూడను తెస్తి కొండ దిగిరావయ్య కోనేటి రాయ అండ నిలువుము సామి ఆండాలు నాథ శ్రీనారసింహ లక్ష్మీ నృసింహ జగములను రక్షించు సింహాచలేశ శ్రీనారసింహ లక్ష్మీ నృసింహ సాధుకో మమ్ములను శాంత నరసింహ శ్రీ నారసింహ లక్ష్మీ నృసింహ